దీనికి మాత్రం తక్కువ లేదా? ప్రతిదానికి ఎక్కడికి వెళ్ళిన ఇంట్రో సంగలు ఎక్కువైపోతున్నాయి. లంచ్ టైం అయిపోయింది కదా, తినద్దేటి. ఏంట్రా మీరు అసలు? హలో, హాయ్. హలో, వెళ్ళి 2 సమోసా మజ్జిగ. బాబు ఆయన డైరెక్టర్ అయ్యా, సమోసాలు టీ తెచ్చాయని కాదు. సారీ నమ్మలేకపోయినా ఇంత ఉన్నాడు పాప, ఇక్కడ ఏదైనా చేసుకుంటాను అనుకున్నాను. సారీ సార్, మీరు ఏమైనా తింటారా? మజ్జిగలు ఏం తెమ్మంచమంటారు? పర్లేదండి. మీ పేరు? నా పేరు అత్తప్పడే. ఏదో తేడాగా ఉందేంటి? ఎక్కడి నుంచి వచ్చారు? ఆకిడి ఫస్ట్ సినిమా అనేది. ఫస్ట్ సినిమా. ఇంతకంటే ముందు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ నేను అడిగితే చెప్పు. అడగకముందు ఇంతకు ముందు ఇచ్చేసాను, ఇంతకు ముందు ఇప్పుడు లంచ్ చేశాను, ఇంతకు ముందు చూ వేసుకొని వచ్చి ఇవ్వదు కాదు. నేను అడిగితే చెప్పు. అరే ఏంట్రా ఇది? ఏ ఊరి మీది? మహబూబ్ నగర్. ఏం చేసేవాడు అంటే అక్కడ? చదువుకున్న తర్వాత హైదరాబాద్కి వచ్చేసి సినిమా ఇండస్ట్రీ. చదువుకున్న జాబ్ చేసుకోవచ్చు కదా, ఎందుకే డైరెక్షన్లన్నీ సినిమాలేనే? సినిమా అంటే ఇంట్రెస్ట్ నాకు. ఇప్పుడు ఇంట్రెస్ట్ కట్టుకుంటున్నావా? సినిమా గురించి మాట్లాడదాం. రాజు యాదవ్ May 17th రిలీజ్. దాని గురించి నిన్ను పిలిపించారు. ఓకే, రాజు యాదవ్ May 17th చెప్పడం మీరే చెప్పు, నన్ను ఎందుకు పిలిపించారు? ఏంటి ఏం మాట్లాడినా? హీరోయిన్ పంపించండి ఫస్ట్. తిప్పడు ఇంటర్వ్యూ కర్రే అభి హమారకు. నేను మాట్లాడుతాను, వద్దు అంత సోపు వద్దు. మీరు లొకేషన్ లో కలిపిన సోపు చాలు, పులియాట్లు చాలు. మేము మాట్లాడినా. హాయ్, వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ అంకిత. ఈ ఇంటర్వ్యూ నీకే అంకితం. యూ ఫ్రమ్ వేర్? బాంబే. ఈ అమ్మాయి హీరోయిన్ మిస్ క్వీన్ ఆఫ్ ఇండియా. అమ్మాయిని తీసుకుని వచ్చి 2016లో. అమ్మాయి ఎప్పుడో అదే అంటే జస్ట్ 4-5 years బ్యాక్ మిస్ క్వీన్ ఆఫ్ ఇండియా. ఇంకా ఏమైనా ఉన్నాయా? యా, మిస్ టూరిజం వరల్డ్. మరి అవన్నీ చేసుకోకుండా మరి హీరోయిన్ ఎందుకు అయింది అమ్మాయి? ఆ అమ్మాయికి కూడా నాకు డైరెక్టర్ అవ్వాలని ఎలా ఇంట్రెస్ట్ ఉందో, ఈ అమ్మాయికి డైరెక్టర్ అవ్వాలనుందా? क्या बोल रहे हैं? ओ मैं ट्रांसलेट करता हूँ. जो भी पूछा उनको ज्यादा मत डिटेल्स नहीं देने का. ठीक है? ఓకే. ఎక్కడ చేయించావు? తను ఒరిజినల్ గానే అలా ఉంటుంది. ఎక్కడ చేయించలేదండి. ఒరిజినల్ బ్యూటీనా? వేర్ వాళ్ళ మమ్మీ డాడీ బ్యూటీ పార్లర్ ఉంది ఇద్దరికి. బ్యూటీ పార్లర్ కాదు సార్, ఒరిజినల్. ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది కాబట్టి హీరోయిన్. సరే ఓకే. ముంబై వేర్ ఏరియా? मैं नहीं बताऊंगी. वो नाइस एरिया, एयरपोर्ट बाजू में रहता है ना. You studied there? Yes. Okay, what studied? मैं क्यों बताऊं? मैं क्यों बताऊं? Nice course. Where did you study? పొద్దున్నే తిన్నాను, పెరిగాను. मैं किया. समझा नहीं है, वो खाया बोल के बता रहा है. సినిమా గురించి. ఓకే, రాజు యాదవ్ ఈ సినిమాలో హీరోయిన్ నువ్వు. స్టోరీ ఎలా చెప్పాడు? स्टोरी एक्चुअली फोन पे बताया इन्होंने. ఫోన్ పే? నాకు గూగుల్ పేలో చెప్పొచ్చు, బాగుంటది. फोन पे मतलब कॉल पे. కాల్ పే, చేతి పే, కాల్ పే బాగుంటుంది. చెప్పరా? ఈ రాజు యాదవ్ ప్రమోషన్కి వచ్చాను. ఏ డైరెక్టర్ వచ్చాడు, ఎంత ఉన్నాడు? హీరోయిన్ కత్తిలా ఉందిరా బాబే. ఓకే, ఇస్మే నెంబర్ నాది. Excuse me? నాది ఉంది. ఏంటి ఇంతకీ ఈ సినిమాలో మీరిద్దరేనా? నువ్వు కాసేపు సైలెంట్ గా ఉంటే మా హీరోని పిలుస్తా. చూస్తాను, చూసిన తర్వాత ఏమైనా తేడా రావాలి. బాబు హీరోని పిలవండి బాబు. నువ్వు ఆ పక్కన కూర్చో. సరే గారు, అయిపోయింది మొత్తం, సర్వనాశనం అయిపోయింది. హీరో కొద్దిగా రెస్పెక్ట్. నువ్వు రా ఫస్ట్ రా. కొంచెం అడ్జస్ట్ అయ్యండి రా. అమ్మాయి హీరోయిన్ అంటే కొంచెం బాగుంది, మరి ఇప్పుడు హీరో అని తీసుకొచ్చారు అక్కడ. ఏమండి, నన్ను హీరో అనకండి. ఈ సినిమాలో నేను ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేశానండి. నిన్ను ఎవడన్నాడు హీరోని? నేను హీరోని కాదు అంటాను. నిన్ను ఎవడన్నాడు ఇప్పుడు హీరో అని? నవ్వు ఆపుకుంటున్నావు కదరా. డైరెక్టర్ గారు, ఈ సినిమాకి రాజు యాదవ్ అన్న టైటిల్ ఎందుకు పెట్టారు? అర్జున్ రెడ్డి
నరసింహనాయుడు, సమరసింహారెడ్డి క్యారెక్టర్ నేమ్స్ సినిమాలో టైటిల్కి ఎలా యూజ్ చేశారో సేమ్ ఈ రాజు యాదవ్ అనేది కూడా క్యారెక్టర్ నేమ్ని నేను సినిమాకి వాడాను. మరి సూర్యకుమార్ యాదవ్, కులదీప్ యాదవ్ ఇలా పెడితే బాగుంటుంది కదా కొంచెం. అవి నార్త్ నేమ్స్, ఇది మన లోకల్ తెలంగాణ నేటివిటీ, తెలుగు వాళ్ళకి బాగా దగ్గరగా వినిపించింది రాజు యాదవ్. మరి లోకల్ అన్నా మరి ముంబై నుంచి తీసుకొచ్చేవే. ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఉన్నారు, అప్కమింగ్ హీరోస్ వస్తున్నారు కదా, కుర్రాళ్ళు బాగా మంచిగా సిక్స్ ప్యాక్లు చేసుకొని చాలా హ్యాండ్సమ్గా ఉంటారు. వాళ్ళందరినీ కాకుండా ఈయన్ని ఎందుకు హీరో పెట్టుకున్నారు మీరు? సారీ సరే ఏమనుకోద్ది, ఫీల్ అవ్వద్దు ఈడంటేనే. ఇతను తప్ప ఇంకెవ్వరు చేయలేరు అనేది మీరే మీ నోటుకుంటేనే మీరు చెప్పేస్తారు. అవునా? అంటే ఈ సినిమాలో భారీ యాక్షన్స్ ఏమైనా ఉన్నాయా? లేవు. ఐటమ్ సాంగ్లు ఏమైనా ఉన్నాయా? అలా గ్రాఫిక్స్ ఏమైనా ఉన్నాయా? అసలు లేవు. మరి అలాంటప్పుడు ఈడి తప్ప ఇంకెవడ చేయడానికి ఏముంది మరి దీంట్లో? సినిమాలో క్యారెక్టరేషన్ ఏంటంటే ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది. సినిమా మొత్తం క్యారెక్టరేషన్ మొత్తం నవ్వుతూనే ఉంటుంది. ఎమోషన్స్ చాలా ఎమోషన్స్ ఉన్నాయండి. అంటే నవరసాలు, లైక్ ఆవేశం ఉంటుంది, కోపం ఉంటుంది, బాధ ఉంటుంది, ఆనందం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. ఈ ఎమోషన్స్ అన్నీ నవ్వుతూ చేయడం అనేది ఎవరు చేయలేరండి. ఆ తర్వాత మేము షూట్కి వెళ్ళామండి. అండ్ ఎంత ఇచ్చావేంటి? చేసినందుకు ఆయన నాకు ఇచ్చారు. ఇలా చెప్పు అని చెప్పావు మొత్తం ట్రైనింగ్ ఇచ్చావానికి. ఎంత ఇచ్చావు అంటారు ఏంటంటే ఆయన నాకు ఇచ్చారు. ఆయన సినిమాలో కథ హీరో. మరి కథే హీరో అన్నప్పుడు మరి నువ్వెందుకే కథ పెట్టుకొని చేసుకోవచ్చు కదా డైరెక్టర్, ఈయనెందుకు మధ్యలో? ఇతను మాత్రమే చేయగలిగే క్యారెక్టర్ అండి అది సినిమా. సర్లే. నంబర్ లేదు ఇవ్వను. బాబు నెంబర్ ఎవరు పడితే అడగకూడదు, అలాగా ఎవరు అలాగా నువ్వు తీసుకుని ఉంటావు కదా నెంబర్. ఏంట్రా నీకేమైనా పిచ్చా? నువ్వెవరు? నీ పేరేంటి? ఎవరెవరు సినిమా డైలాగ్ చెప్పదు. ఇక్కడ వచ్చి తెలుగు, అక్కడ నేర్చుకొని వచ్చి ఇక్కడ తెలుగు. ఏ హీరో, ఇప్పుడు నీకే క్వశ్చన్. ఏమండి నన్ను హీరో అనకండి. నేను జస్ట్ క్యారెక్టర్ చేశాను. నేను ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేశాను. నాకు హీరో ఇష్టం లేదు. నాకు మాకు కూడా అనుబుద్ధి అవ్వట్లేదు, తప్పట్లేదు. ప్రతి ఓడు ఆక్కి పోకకి తేడా తెలియని ప్రతి ఓడు హీరోని వచ్చాడు ఇక్కడ. ఏం మాట్లాడుతాడు నువ్వు అన్నా? ఈ వెయిటింగ్ లో తీయండి అన్న, ఇష్టం వచ్చిన మాట్లాడేస్తున్నాడు. ఇదే అర్థం. ఇప్పుడు ఇదిగో హీరో ఇదిగో ఇప్పుడు నువ్వు ఫుల్ లెంత్ క్యారెక్టర్. ఇప్పుడు ఈ సినిమాలో నువ్వు సిక్స్ ప్యాక్ ఏమైనా చేసావా? నన్ను అంటే ఫ్యాన్స్ ఏమైనా అదే డిమాండ్ చేస్తే డెఫినెట్గా చేస్తాను. అయితే ఈ జన్మకు చేయవన్నమాట. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. సిక్స్ ప్యాక్ సినిమా గురించి మాట్లాడండి. ఈ రాజు యాదవ్ చేస్తున్నప్పుడు వీళ్ళిద్దరు భాష పొచ్చేసారా నీకు? చాలా బాగా చేశారండి. ఇద్దరు మంచి పర్ఫార్మెన్స్, ఒకరిని మించి ఒకరు చాలా బాగా యాక్టింగ్ చేశారు. ఎలాగ ఆఫ్ స్క్రీనా ఆన్ స్క్రీనా? సినిమాలో చాలా బాగా యాక్టింగ్ చేశారు. ఈ సినిమాలో రాజు యాదవ్ May 17 వస్తుంది కదా. అవును. మరి ఈ సినిమాలో ఇంపార్టెంట్ క్యారెక్టర్లు ఏంటి? రాజు యాదవ్ క్యారెక్టర్ స్వీటీ క్యారెక్టర్ కాకుండా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అంటే ఫాదర్ క్యారెక్టర్ అండి. కాదు ఇంపార్టెంట్ క్యారెక్టర్ స్టూల్ అంట కదా ఈ సినిమాలో. స్టూల్ ఏంటి? అది ప్రతి సీన్ లో ఉండేదంట కదా. హీరోయిన్ కాంబినేషన్ అనగానే వచ్చి స్టూల్ వేసి ఎక్కండి హీరో, ఎక్కండి. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. స్టూల్ ఎక్కితేనే కానీ స్టార్ట్ అయ్యేదంట కదా. మీరు బాడీ షేమింగ్ చేస్తారండి. ఇప్పుడు ఏంటి, కొంచెం కలర్ తక్కువ ఉంటే హీరోలు అవ్వకూడదా, లేకపోతే హైట్ తక్కువ ఉంటే అవ్వకూడదా? మీకు అర్థం కావట్లేదు. ఏంటిది? ఇన్ని రోజులు చిన్న క్యారెక్టర్లు చేశాను, అది కొంచెం లెంత్ ఎక్కువ సినిమా అంతే. ఆయన ఆ లెంత్ గురించి అనట్లేదు సార్, హైట్ గురించి అంటే. హీరోయిన్ పక్కన హైట్ల గురించి మన ఇద్దరం మాట్లాడుకోవాలి. వీడి కోసం కథ రాసుకున్నారా లేకపోతే కథ రాసుకున్నా ఈయన అనుకున్నారా? ఒక రియల్ ఇన్సిడెంట్ జరిగిందండి. ఆ రియల్ ఇన్సిడెంట్కు నేను ఇన్స్పైర్ అయిపోయి ఒక లైన్ రాసుకొని దాన్ని ఆ కథని డెవలప్ చేసుకున్నాను సార్. డెవలప్ చేసుకున్న తర్వాత ఈ కథకి చెప్తున్నా సార్. హలో అయిపోయిందా? ఏంటండి క్యారెక్టర్ గురించి అడిగి మీరు అలా పడుకుంటున్నారు? నేను కథ ఎలా రాసుకున్నావా అని అనుకున్నావా లేకపోతే రాసుకున్న అన్నాను. ఇక్కడ కథ రాయమనిలే.
కథ రాశాక ఈయన సెలెక్ట్ చేశా. ఇలా చెప్పాలి, షార్ట్ అండ్ షిఫ్ట్గా ఉండాలి ఆన్సర్లు. సరే ఇప్పుడు నువ్వు పాప ఈ సినిమా ఈ రాజు యాదవ్ సీనుతో పనిచేయడం ఎలా అనిపించింది నీకు? It was amazing working with all of these people, and it is really special movie for me because it's my first movie. The story revolves around Sweetie because Raju Yadav's life changes because of Sweetie. స్వీటీ, Yes, బికాస్ ఆఫ్ స్వీటీ Yes. ఎవ్రీథింగ్. yes. ఓకే You have to watch it. ఓకే, ఐ విల్ వాచ్ ఇట్. आपको पता चलेगा ना, क्या पता? समझेगा ना मूवी? हाँ, समझे समझे. Okay. 17th में. ठीक है. हाँ. మై డియర్ స్వీటీ ఆడియన్స్, వై ఎందుకు వాళ్ళు ఈ సినిమా చూడాలి? ఏముంది దీంట్లో? Because this movie has everything: family drama, friendship, brother-sister bond, love story, and romance. రొమాన్స్. ఐ వాచ్డ్ టీజర్. లాస్ట్లో ఓహో వీడికి ఈ ఫెసిలిటీ కూడా ఉందా, ఓ డైలాగ్ అయినా उसमें. तो अच्छे क्वेश्चन पूछो ना. ये किसकी पहले क्या रहता है? ये किसके बारे में क्या रहता है? ये किस क्यों है? ये किसके लिए? కిస్ కాకుండా వేరేది మాట్లాడండి. ఈ సినిమాలో ఏముందో చెప్పు ఫస్ట్. ఇది ఒక రియల్ స్టోరీ. భారీ సెట్స్, కలర్ఫుల్ కాస్ట్యూమ్స్, పంచ్ డైలాగ్స్ ఇలాంటివి ఏమి ఉండవండి. బడ్జెట్ లేక అరే ఏంట్రా ఇది? లేదండి, మీరు సినిమా చూసిన తర్వాత ఈ కథకి ఇంత రియలిస్టిక్ గా చెప్తేనే బాగుంటుందని మీకు అర్థమవుతుంది. చూసిన తర్వాత మీరు చెప్తారండి. మేము చూసిన తర్వాత చెప్తాను రియలిస్టిక్ ఎలా ఉందని. ఓకే, ఓకేనా? మొత్తానికి రాజు యాదవ్ మే 17 సినిమా వచ్చేస్తుంది. మొత్తానికి ఈ సినిమా ఈ సమ్మర్లో అందరూ కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా కాబట్టి థియేటర్కి వెళ్ళిపోయి ఈ సినిమాను కూడా బ్లెస్ చేసేస్తారని చెప్పేసి మీకు ఎప్పుడు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. రాజు యాదవ్ వీడు నిన్ను రాణినిచ్చే